Hi cuties, welcome back to Kawaii Chapter, and this is part 2 of Osaka street food vlog. If you didn't watch part 1, definitely you should go and check out. అండ్ నేనిప్పుడు కురోమన్ మార్కెట్‌లో ఉన్నాననమాట. మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ డైరెక్ట్‌గా హొక్కైడో నుంచి క్రాబ్స్, లాబ్స్టర్స్ చాలా తీసుకొచ్చారు. అండ్ వేరే ప్లేసెస్ నుంచి కూడా ఫ్రెష్ సీ ఫుడ్ ఇక్కడ అవైలబుల్ ఉంటదనమాట. అంటే లిటరల్లీ ఓషన్ నుంచి ప్లేట్‌కి అనమాట. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. ఇంకా అలైవ్‌గా ఉన్నవి కూడా ఉన్నాయి కదా! జపాన్‌లో ఫ్రెష్‌నెస్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆర్డర్ పెట్టగానే ఇక్కడ ఫ్రెష్‌గా కుక్ చేస్తారు. స్టీమ్ చేయొచ్చు, గ్రిల్ చేయొచ్చు అండ్ స్మెల్ మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉన్నింది. గైస్ మీరు కూడా సీ ఫుడ్ లవర్సా? మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ నేనైతే ఇప్పుడు ఏం తినాలా అని ఆలోచిస్తున్నాననమాట. ప్రాన్స్ ట్రై చేశాను. ఇందాక తెకియోకి ఆక్టోపస్ బాల్స్ ట్రై చేశాను. సో, ఇప్పుడు నాకైతే ఆయిస్టర్ ట్రై చేయాలని ఉంది. ఇది నా ఫస్ట్ టైమ్ అండ్ ఇక్కడైతే టుడే స్పెషల్ వెరీ క్రీమీ అని రాశారు అండ్ బార్బిక్యూ చేయమని చెప్పాను. షెఫ్ అయితే ఫస్ట్ టైమ్ అన్నానని చీజ్ వేసి చేసిస్తా అన్నారనమాట. మొత్తం చీజ్ స్మెల్ వస్తుంది. జస్ట్ ఇదొక్కటి. యాక్చువల్లీ మంచిగుంది. ప్లీజ్ గాడ్ మంచిగుండాలి. Why didn't I eat this before? ఓకే గాయ్స్. సో దట్స్ ఆల్ ఫర్ కురోమన్ మార్కెట్. అండ్ నెక్స్ట్ అయితే నేను షిన్సెకాయ్ ఏరియాకి వెళ్తున్నాను. అది కూడా మార్కెట్ ఏరియా అనమాట. సో 2 డెస్టినేషన్స్ అనుకుని కంప్లీట్ చేశాను. ఇంకా 5:30 అయింది. సో నెక్స్ట్ డెస్టినేషన్ అదనమాట. సో అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ హోటల్కి బ్యాక్ వెళ్ళిపోతాను. చాలా అయితే చంపేస్తుంది. బట్ సర్వైవ్ అవుదాం, ఏముంది. మరి టూ మచ్ కూడా లేదు. అలా అయితే నేను ఏదో ఒక జాకెట్ తీసుకుంటుండే స్టోర్లో. బట్ ఇట్స్ మేనేజబుల్ అండ్ హీట్ ప్యాడ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మంచిగా ఉంది. ఫస్ట్‌లో నేను జపాన్‌కి షిఫ్ట్ అయినప్పుడు ఒక 5 మినిట్స్ వాకింగ్ డిస్టెన్స్ ఉందంటేనే నాకు చాలా లేజీగా అనిపిచ్చేది. అసలు నా వల్ల అయ్యేది కాదు. బట్ ఇప్పుడు 18 మినిట్స్ దట్ మీన్స్ 1.3 కిలోమీటర్స్ వాకింగ్ డిస్టెన్స్ ఉన్నా కూడా ఐ వాస్ లైక్ ఫైన్, అంతే కదా, వాక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అన్న స్టేజ్‌కొచ్చేసాను. సో, ఐయామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ థాట్. అండ్ నేను ఇలా వాకింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఒక్కసారి లెఫ్ట్‌లో ఇలా చూడగానే ఒక యమ్మీ డెలీషియస్ చాక్లేట్ కాఫీ లాంటిది కనిపించిందనమాట. ఈ పిక్చర్ చూడగానే ఎంత మౌత్ వాటరింగ్ ఉందో కదా! కెఫే ఓర్ చాకోలేట్, ఐ థింక్ ఐ ప్రొనౌన్స్ ఇట్ రైట్. అండ్ ఫుల్‌గా చలి ఉంది అండ్ వాకింగ్ చేయడానికి ఎనర్జీ కూడా కావాలి అని చెప్పేసి నన్ను నేను కన్విన్స్ చేసుకొని ఫస్ట్ అయితే లోపలికెళ్ళిపోయాను ఆర్డర్ చేద్దామని. కర్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాఫీస్ ఐ ఎవర్ హ్యాడ్. పైనేమో ఈ చాక్లేట్ టాపింగ్స్ అండ్ కింద వేడి వేడి కాఫీ. చాలా యూనిక్ కాంబినేషన్. అఫ్‌కోర్స్ మన దగ్గర చాలా చాక్లేట్ కాఫీస్ ఉన్నాయి. కానీ ఇది మాత్రం ఆన్ ఎ డిఫరెంట్ లెవెల్. అండ్ ఎస్పెషల్లీ ఆ చాక్లేట్ టాపింగ్స్ వచ్చేసి మన డైరీ మిల్క్‌కి సిమిలర్ టేస్ట్ ఉన్నాయి. బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద టేస్టియస్ట్ కాఫీ ఐ ఎవర్ హ్యాడ్. షిన్సెకాయ్ అంటే మీనింగ్ న్యూ వరల్డ్ అని. కానీ ఇక్కడ వైబ్ మాత్రం ఓల్డ్ జపాన్ ఫీల్‌లో ఉంటుంది కదా! అలా ఉంటదనమాట. అండ్ ఇక్కడ రెట్రో లైట్స్, కలర్‌ఫుల్ బోర్డ్స్, చిన్న చిన్న షాప్స్ చాలా లైవ్లీగా ఉంటదనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇదే ఐకానిక్ సుకింకాకు టవర్. ఇది షిన్సెకాయ్‌కి మెయిన్ హైలైట్ అనమాట. నైట్ టైమ్‌లో చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ స్పెషాలిటీస్ చాలా ఉన్నాయి. అవేంటో వన్ బై వన్ చూసేద్దాం. గైస్ ఫుల్ గాలొస్తుంది. లైక్ లిటరల్లీ ఫుల్ చలి పడుతుందనమాట. హాట్‌గా ఏమైనా తినాలి, లేకపోతే చచ్చిపోతాను చలికి. A few moments later. ఎంత చలి ఉండని నేనేమన్నా అయిపోని. ఫస్ట్ అయితే షాపింగ్ చేయాలి. సో, ఇక్కడ షిన్సెకాయ్‌లో స్ట్రీట్ ఫుడ్ మాత్రమే కాదు, ఇలాంటి క్యూట్ సోవెనీర్ షాప్స్ కూడా చాలా ఉంటాయన్నమాట. సో, ఇదొక జాపనీస్ సోవెనీర్ టిపికల్ ఉంటది కదా! అలాంటిది. అండ్ ఇక్కడ చూడండి గైస్, ఎంత కలర్‌ఫుల్‌గా ఐటెమ్స్ ఉన్నాయి కదా! కీ చైన్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, యానిమే ఐటెమ్స్ అండ్ జాపనీస్ ట్రెడిషనల్ గిఫ్ట్స్ కూడా అన్నీ దొరుకుతాయన్నమాట. అండ్ ఈ షిన్సెకాయ్‌లో ఒక స్పెషల్ సోవెనీర్ అదొకటుంది. అది మీకు నేను చూపిస్తాను. అలానే చూడండి, లక్కీ చార్మ్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇలాంటి మినీ
క్యూట్ క్యూట్ ఫ్లఫీ టాయ్స్ ఉంటాయి అండ్ స్టాచ్యూస్ ఉంటాయి. ఎంత క్యూట్‌గా ఉన్నాయి గదా! అండ్ సాక్స్ కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయని చెప్పేసి నేను ఇక్కడే చూస్తున్నాను. ఆఫ్‌కోర్స్ టోక్యోలో ఉంటాయి కానీ ఈ డిజైన్స్ నేను చూడలేదనమాట. ప్రైజెస్ కూడా మరీ అంత ఎక్స్‌పెన్సివ్‌గా కూడా ఉండదు. మిక్స్డ్ ఉంటాయన్నమాట ఇక్కడ. ఇదే మన క్యూట్ లక్కీ బిలికెన్ అనమాట. ఎంత క్యూట్‌గా ఉన్నాడో కదా! కొంచెం ఫన్నీ ఫేస్‌తో ఉంటాడు గూడా. ఈయన్ని గాడ్ ఆఫ్ థింగ్స్ యాస్ దే ఔట్ టు బి అని పిలుస్తారంట. యాక్చువల్లీ బిలికెన్ ఒరిజినల్‌గా అమెరికా నుంచి వచ్చాడు. బట్ జపాన్‌లో ఎస్పెషల్లీ ఒసాకాలో చాలా పాపులర్ అయ్యాడనమాట. షిన్సెకాయికి వచ్చినప్పుడు అందరూ బిలికెన్‌ని విజిట్ చేస్తారు. లోకల్ బిలీఫ్ ఏంటంటే మీరు బిలికెన్ పాదాలు ఫీట్ ఉంటాయి కదా! దాన్ని టచ్ చేసి లక్కొస్తదంట. అందుకే చూడండి పాదాలు కొంచెం షైనీగా ఉన్నాయి. చాలామంది టచ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. మనం గూడా ట్రై చేద్దాం. కొంచెం లక్ కావాలి గదా! నాకు లక్ వచ్చిందా లేదా తెలీదు కానీ ఎక్స్‌పీరియన్స్ మాత్రం సూపర్ క్యూట్ ఉంది. ఇక్కడ మీకు స్ట్రీట్‌లో చాలా బిలికెన్స్ కనిపిస్తాయన్నమాట. అండ్ ఇట్ వాస్ రియలీ ఫన్. ట్రావెల్ మెమరీగా తీసుకోవడానికి బిలికెన్ అయితే పర్ఫెక్ట్ ఐటెమ్. ఒసాక వైబ్, ఆ బిలికెన్ లక్ ఒక క్యూట్ సింబల్ లాగా ఫీల్ అవుతాం కదా! అండ్ నేనైతే ఇలా చాలా బిలికెన్ ఫీట్‌ని లక్ కోసం రబ్ చేశాననమాట. మీరు కూడా ఇలాంటి లక్కీ ట్రెడిషన్స్‌ని నమ్ముతారా? బిలికెన్‌ని టచ్ చేస్తారా? కామెంట్స్‌లో చెప్పండి. లిటరల్లీ ఆ బొమ్మలు 2 ట్రై చేస్తే ఖచ్చితంగా ఏదో ఒకటొస్తది. ఒక 3, 4 ఛాన్సెస్‌లో. బట్ ఇప్పుడు అది పట్టుకొని నేను మళ్ళీ టోక్యో దాకా తీసుకెళ్ళాలంటే లగేజ్ చాలా అవుతది. సో, టోక్యోలో కూడా చాలా ఉంటాయన్నమాట క్లౌడ్ మిషన్స్. అక్కడ ట్రై చేయొచ్చులే అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకున్నా. గైస్ మనమైతే మెయిన్ ప్లేస్‌కైతే వచ్చేసాం. ఇక్కడ నోటీస్ చేసారా? ఇక్కడ నార్మల్ సైన్ బోర్డ్స్ కాకుండా 3డీలో జైంట్ సైన్ బోర్డ్స్, ఫన్నీ డ్రాయింగ్స్, క్రాబ్స్, ఫిషెస్ ఇలా కుషికట్సు ఐటెమ్స్ ఆల్మోస్ట్ కార్టూన్ వరల్డ్‌లో ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఇలా ఫుడ్ షాప్స్ ముందు ఈ బిగ్ నియాన్ డిజైన్స్ చూస్తే ఆటోమేటికల్లీ అక్కడే స్టాప్ అయిపోయి ట్రై చేయాలనిపిస్తుంది ఆ ఫుడ్ ఏంటో. నైట్ టైమ్‌లో ఇలా నడుస్తుంటే ఫుల్ సినిమాటిక్‌గా అనిపించింది. ఆ లైట్స్, ఆ రిఫ్లెక్షన్, ఆ క్రౌడ్ అండ్ ఇక్కడ ఒక చిన్న బాబు బిలికెన్ ఫీట్ రబ్ చేస్తున్నారు చూసారా? నాకైతే ఈ వైబ్ అనేది చాలా చాలా నచ్చిందనమాట. అండ్ కమింగ్ టు కూషికట్సు. కూషికట్సు ఏంటంటే డీప్ ఫ్రైడ్ ఐటెమ్ అని అర్థం. సింపుల్‌గా చెప్పాలి అంటే స్టిక్స్ మీద వెజిటబుల్స్, మీట్, సీ ఫుడ్ ఐటెమ్స్ ఇలా డీప్ ఫ్రై చేసిస్తారనమాట. ఔట్ సైడ్ క్రిస్పీగా ఉంటది. ఇన్‌సైడ్ జ్యూసీగా ఉంటది. ఇక్కడ ఉన్నవన్నీ వెరైటీస్ చికెన్, ప్రాన్స్, క్రాబ్స్, వెజ్ ఐటెమ్స్ లైక్ టొమాటో, లోటస్ రూట్ మీకు నచ్చిన కాంబో సెట్ మనం ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ప్రైస్ చూసారు కదా! జస్ట్ 180 అనమాట. అంటే ఇండియన్ రూపీస్‌లో జస్ట్ ఐ థింక్ అరౌండ్ 80-100 రూపీస్. సో, రైట్ నౌ ఐ డిసైడెడ్ టు గో ఇంటూ దిస్ రెస్టారెంట్. సో, ఇక్కడ కుషికత్సు ట్రై చేద్దామని ఫిక్స్ అయిపోయాను. చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి కానీ నాకిది నచ్చింది. అండ్ ఇక్కడ చూసారు కదా! బిల్లికెన్ చేతిలో కుషికత్సు పెట్టారు ఆ స్టిక్స్. అండ్ మీకు కూడా ఫ్రైడ్ ఫుడ్ ఇష్టమా? లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ ఎస్పెషల్లీ షిన్సెకా ఏరియాలో కుషికత్సు అనేది చాలా ఫేమస్ అనమాట. సో, రెస్టారెంట్‌లోకి ఎంటర్ అవ్వగానే వాళ్ళు ఇలా స్కానర్ ఆప్షన్ ఇచ్చారనమాట మెన్యూ కోసం. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కొరియన్ ఐటెమ్స్, జాపనీస్ ఐటెమ్స్ అండ్ ఇంగ్లీష్‌లో ఉన్నందుకు ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. సో, నేనైతే ఫస్ట్ ఒక 5, 6 ఐటెమ్స్ నేను ఆర్డర్ చేశాను. చికెను, లోటస్ రూట్, వంకాయ్. సో, అసలు ఏంటా ఒకసారి తిందాం అని చెప్పేసి ఇవన్నీ నేను ఆర్డర్ చేశాననమాట. నేనైతే ఈ లోటస్ రూట్ చాలా ఫేమస్ అని విన్నాను. లెట్ మీ జస్ట్ టేక్ ఎ బైట్. హ్మ్.
అంతా ఓకే గానీ వాళ్ళిచ్చిన స్పైస్ లెవెల్ అయితే నాకు సరిపోలేదు. లక్కీగా వాళ్ళు ఇలాంటి స్పైస్ పౌడర్ అక్కడొకటి పెట్టారనమాట. అండ్ సోయ్ సాస్ ఈస్ మై ఫేవరెట్. ఆ 2 వేసుకున్న తర్వాత టేస్ట్ అయితే ఇంకా బావుండింది. సో నేను క్వెయిల్ ఎగ్స్ ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇంత క్యూట్గా ఉన్నాయి కదా క్వెయిల్ ఎగ్స్. కొరియన్ డ్రామాస్లో నేను చూసాను చాలామంది తినడం. సో ఫస్ట్ టైం నేను టేస్ట్ చేస్తున్నాను అనమాట. వావ్, ఏమైనా నార్మల్ ఎగ్ లానే ఉన్నాయి. నార్మల్ ఎగ్ కన్నా క్రీమీ ఉంది మొత్తం. అండ్ ఇంకా యమ్మీ ఉంది. చికెన్ ఎగ్ అనేది ఇంకా యమ్మీ ఉంది. కానీ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఈజీగా 5-6 తినచ్చు, అంత టేస్టీ ఉంది. వావ్. 1 hour later. వావ్, దట్ వాజ్ వన్ గ్రేట్ మీల్. కడుపు మొత్తం నిండిపోయింది. మార్నింగ్ నుంచి తింటూనే ఉంది. కడుపు ఫుల్ అవ్వట్లేదా అనుకోవచ్చు. నేను నడుస్తూనే ఉన్నాను కదా, లిటరలీ ఒక 20 మినిట్స్ వాక్ చేశాను వచ్చే ముందు. దానికి ముందు ఇంకొక 15 మినిట్స్ చేశాను. సో ఫుడ్ అనేది ఆల్రెడీ అరిగిపోయింది. అండ్ ఇదే ప్లేస్లో ఇంకేమైనా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉన్నాయా అని చూసాను, కానీ ఇంతే అనమాట. సో నేను వెళ్ళిన రెస్టారెంట్లోనే చాలా వరకు ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఫుడ్ అయితే అమేజింగ్ ఉన్నింది. సో ఇప్పుడు మెట్రో స్టేషన్ నుంచి హోటల్ దాకా వెళ్ళాలి. హోటల్ దాకా వెళ్ళిన తర్వాత ఆ మెట్రో స్టేషన్ నుంచి హోటల్కి షటిల్ బస్ ఉంటుంది. లాస్ట్ వచ్చేసి 9:30కి ఉందన్నమాట. సో టైంకి రీచ్ అవ్వగలుగుతాను. అండ్ బై ద వే చలి కూడా ఫుల్ ఉంది కాబట్టి మోస్ట్లీ 90% నేను మొత్తం కవర్ చేశాను. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ మై వ్లాగ్. అండ్ మీకు ఏ ఫుడ్ ఐటమ్ నచ్చింది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారు అబౌట్ మై వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఇలానే ఇంకా మనం గ్రో అవ్వాలి, మన ఫ్యామిలీ చాలా పెద్దగా అవ్వాలి, యూట్యూబ్ ఫ్యామిలీ అని ప్రే చేస్తున్నాను. Thank you so much once again, and see you guys in my next video. And please don't forget to like, share and subscribe. Bye bye, good night.